శ్రీమాత్రే నమః. చాలా మంది కూడా స్త్రీ శాపం ద్వారా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కుటుంబ వ్యవహారంలో సంతానం లేకపోవడం, ఆరోగ్యంగా ఇబ్బందులు పడుతూ ఉండటం, ఇలా అనేక రకమైన సమస్యలు ఎదురవుతూ ఉన్నాయన్నమాట. అయితే ప్రత్యేకించి స్త్రీ శాపం ఏ విధంగా ఉంటుంది? ఎన్ని రకాలుంటాయి? దాని యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది? రాశి ఫలితాలుగా చూసుకుంటే గనక ప్రత్యేకించి 4 విధాలుగా శాపాలుంటాయన్నమాట. స్త్రీ శాపానికి సంబంధించి ప్రప్రథమైన శాపం చూసుకుంటే అన్నిటికీ కూడా ముందు శాపం వంశశాపం అన్నమాట. స్త్రీ శాపంలో మొదటి శాపమైన వంశశాపం ఏ విధంగా ఉండబోతుందంటే, సహజంగా కొంతమంది గర్భవతులైన తర్వాత గర్భిణీ స్త్రీలని ఇబ్బంది పెడుతూ, గొడవలు పడుతూ, గర్భిణీ స్త్రీలనే వేధిస్తూ, వారికొచ్చిన గర్భం నివారణ కోరుకొని, వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఆ గర్భం తీయించినప్పుడు వచ్చే శాపం వంశశాపము అంటారు. దానివల్ల ఏం జరుగుతుందంటే, కొంతమందికి సంతానం ఆలస్యం అవ్వటం, సంతానం కలిగిన సంతానంలోనే ఎక్కువ మందికి కూడా వంశపారపర్యంగా వచ్చే దోషాలు, అంగవైకల్యం, అదేవిధంగా మనోవైకల్యం కలిగే సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. అదేవిధంగా ద్వితీయం అంటే రెండోది చూసుకుంటే కనుక భోగశాపము అంటారు. ఈ భోగశాపం చూసుకుంటే చాలా మందికి తెలియదు భోగశాప ప్రభావం ఎలా ఉంటుంది అని. భోగశాపం అనేది ఏంటిదంటే, పరస్త్రీ వ్యామోహం వల్ల పరస్త్రీయే చాలా యోగంగా ఫీల్ అవుతూ, ఇంట్లో ఉన్న స్త్రీని పట్టించుకోకుండా, ఇంట్లో ఉన్న స్త్రీని ప్రేమాప్యాయంగా చూడకుండా పరస్త్రీ వ్యామోహంలో ఉండటం వల్ల కలిగే భోగశాపము అంటారు. ఈ యొక్క శాపం వల్ల ప్రశాంతత లేకపోవడం, ఆరోగ్య సమస్యలు ఎదురవ్వటం, అన్నిట్లో కూడా ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉండటం జరుగుతుందన్నమాట. భోగశాపం వల్ల ఇంట్లో సుఖం ఉండదు, బయట సుఖ పెట్టలేరు. అంటే వీరి ఆలోచన మొత్తం కూడా బయట ఉన్నప్పటికీ కూడా బయట సుఖ పెట్టడం చాలా కష్టం. ఇంట్లో వాళ్ళు ప్రేమగా ఉన్నప్పుడు వీళ్ళని కూడా మంచిగా అర్థం చేసుకునే స్వభావం ఉండదన్నమాట. దాని ద్వారా అనేక రకములైన సమస్యలు ఎదురైపోతూ ఉంటాయన్నమాట. దాని ద్వారా ప్రశాంతత అనేది ఖచ్చితంగా ఉండదు. ఇది రెండో శాపం. మూడో శాపం చూసుకుంటే కనుక కర్మశాపం. అక్కని, అదేవిధంగా చెల్లిని, పిన్నిని, అమ్మని, అమ్మమ్మని, ఇలా ఎవరైతే బాగా మన అనుకున్న వారు, లేదంటే స్త్రీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ధనం కానీ, లేదంటే వాళ్ళకి ఇస్తాను అని మాట ఇచ్చిన ద్రవ్యం కానీ, లేదంటే వాళ్ళకి స్థలం కానీ, పొలం కానీ, ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వాల్సినవి ఏదైనా సరే అవి ఇవ్వకుండా వాళ్ళని మోసం చేస్తే గనక తగిలే శాపం కర్మశాపం అన్నమాట. ఈ కర్మశాపం వల్ల వచ్చిన స్త్రీ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఇతనికి ఉంటుంది, ప్రేమగా ఆప్యాయంగా ఉండాలని. కానీ ఇంట్లో ఉన్న స్త్రీ తనతో ప్రేమగా ఉండదు, తరచూ గొడవలు అవుతూ ఉంటాయి. అదేవిధంగా అన్నిట్లో కూడా భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు అవుతూ, అత్తా కోడలు కూడా గొడవలు అవుతూ, ఆడపడుచుతో గొడవలు అవుతూ, ఇలాంటివి అనేక రకమైన గొడవలు అవుతూ ఉంటాయి. అందుకే నువ్వు ఏం కర్మ చేసావురా అంటారు, అంటే కర్మశాపము. అదేవిధంగా నాలుగో శాపం చూసుకుంటే కనుక దైవతా శాపము అంటారు, పరమార్థికా శాపం. ఈ శాపం ప్రభావం ఏంటంటే ఒక ఆకర్షణ శాపం అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే ఒక వ్యక్తి తనకి నచ్చింది కదా అని ఇతనికి సంబంధించిన వ్యవహారంలో చాలా వరకు కూడా గుప్తంగా ఉంచి, ఎవరైతే స్త్రీ ఉంటారో తనతో ధనపరంగా అన్ని రకాలుగా కూడా వస్తుపరంగా, ధనపరంగా, అదేవిధంగా సమయపరంగా కూడా వాడుకొని, అన్ని విధాలుగా కూడా వాడుకొని లాస్ట్కి వదిలించుకుంటే ఆలోచనలు పెట్టుకొని వదిలించుకుంటారు. అప్పుడు జరిగే యొక్క శాపము మరి పరమార్థిక శాపం అంటారు అనమాట. ఈ శాప ప్రభావం చేత ఇతనికి ప్రతి నిత్యము కూడా మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. ఎక్కడికి వెళ్ళినా కానీ దరిద్రమే వెంటాడుతూ ఉంటుంది. అంటే ఇతను చేసే జాబ్లో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఖచ్చితంగా కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇతనికి ఎందుకు సమస్య వచ్చింది అని తెలుసుకునే లోపే అనేక రకమైన ఇబ్బందులు పడుతూ ఉండటం జరుగుతుందన్నమాట. అయితే ప్రత్యేకించి ఈ స్త్రీ శాపం అనేది మేషరాశి వారికి చూసుకుంటే ఏ విధంగా ఉంటే ఏ ప్రభావం ఉంటుందనేది చూసుకుందాం. సహజంగా మేషరాశి వారికి కోపము, ప్రేమ ఈ రెండు ఎక్కువ ఉంటాయన్నమాట. అయితే అన్నిట్లో కూడా కోపంగా ఉండటం వల్ల కొన్ని కోల్పోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట. వీరికి ఏం తెలియజేస్తుంది గ్రహస్థితులు అంటే, ఇప్పుడు ప్రత్యేకించి ఈ యొక్క సంవత్సరం చూసుకుంటే ఈ శాప ప్రభావం వీరి మీద ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూసుకుంటే కనుక, జాతకాన్ని ఎప్పుడైనా సరే మేషరాశి వారికి ఒకవేళ అష్టమ స్థానంలో కనుక కుజుడున్నా, లేదంటే చంద్రుడున్నా, శుక్రుడున్నా, శుక్రుడితో కూడిన రాహు ఉన్నా, శుక్రుడితో కూడిన శని ఉన్నా, ఇలాంటివన్నీ కూడా శాప ప్రభావాలు. ఇవన్నీ కూడా శాపాలను చెప్తూ ఉంటారనమాట. చంద్రుడు ఉంటే ఒక శాపం, అదేవిధంగా కుజుంటే ఒక శాపం, శుక్రుడుంటే ఒక శాపం, ఇవన్నీ కూడా ప్రభావాలు ఉంటాయన్నమాట.
కాబట్టి ఒకవేళ శుక్రుడితో కూడిన శాపం ఏంటంటే మనకి భోగశాపం. ప్రత్యేకించి ఇప్పుడు వ్యవహారం చూసుకుంటే గనక వీరికి ప్రత్యేకించి భోగశాపము, కర్మశాపము సూచిస్తూ ఉందన్నమాట మేషరాశి వారికి. ఎందుకంటే సహజంగా రాహుతో కూడిన శుక్రుడు, శనితో కూడిన రాహు రానున్నాడు, శనితో కూడింది. కాబట్టి ఇప్పుడు శుక్రుడితో కూడిన రాహు ఉన్నాడు కాబట్టి ప్రప్రథమంగా జనవరి మాసం నుంచి చూసుకుంటే కనుక జనవరి, మార్చి, ఫిబ్రవరి, జనవరిలో చాలా తక్కువ ఉంది ఈ ప్రభావం. ఎందుకంటే ఫిబ్రవరి మధ్యలో మనకి శుక్రగ్రహం రాహుతో కలిసింది కాబట్టి భోగ్య స్థానంలో ఉండటం వల్ల మనకి వ్యయస్థానంలో ఉన్నాడు. అంటే 12వ స్థానంలో మనకి వ్యయం అంటే ఖర్చు కానీ అన్నిటికీ సంబంధించిన వ్యయస్థానం చూస్తారు. అయితే శుక్రుడు భోగకారకుడు, భాగ్యకారకుడు కాబట్టి వీరికి ప్రత్యేకించి ఈ సమయంలో అనవసరమైన గొడవలు అవ్వటం, మనస్పర్ధలు ఎక్కువగా ఉండటం, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 మాసాలు కూడా తెలిసి కానీ తెలియక కానీ గొడవలు ఎక్కువ పడుతూ ఉండటం, అనవసరమైన విషయాల్లోనే సుఖం ఉండకపోవడం, ఎక్కడో ఆలోచన పెట్టుకొని ఇంట్లో అశ్రద్ధ చేయడం, ఇంట్లో వాళ్ళు వీళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వీరికి అర్థం చేసుకోలేకపోవడం. వాస్తవంగా చెప్పాలంటే ఖచ్చితంగా కూడా భార్యతో సక్రమంగా ప్రేమగా ఉండలేకపోయే వ్యక్తులు భోగదోషం అంటారు. అది వీరికి ఇప్పుడు ప్రత్యేకించి సూచిస్తూ ఉందన్నమాట. అదేవిధంగా ఇంకో దోషం కనపడుతుంది, కర్మశాపము అంటారు. ఈ కర్మశాపం శని భగవాన్ అంటే మనకి శుక్రుడు రాహుతో కలిసి ఉండటం వల్ల భోగదోషము. అదేవిధంగా శనితో రాహు కూడి ఉన్నాడు కాబట్టి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 12 మాసాల్లో ప్రత్యేకించి ఈ యొక్క మరి మార్చి నుంచి మొదలవుతుందన్నమాట. మార్చి నుంచి కర్మశాపం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ కర్మశాపం ఏం జరుగుతుంది అనేది ఇందాక చెప్పాం కదా. కర్మశాప ప్రభావం చేత అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, అదేవిధంగా ఎక్కువ శాతం భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, గొడవ అవుతూ ఉండటం, ఇతనికి ఎంతో ప్రేమగా ఇంటికి వెళ్ళినా ప్రేమగా ఉన్నా కానీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం, ఇలాంటివి అనేక రకముల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ శాప నివారణ కొరకు ఏం చేయాలి? చాలామంది కూడా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటారు. జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు మేషరాశికి అధిపతి కుజుడు అనమాట. కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా దంపతులుగా కూర్చొని 21 రోజు పాటు శ్రద్ధగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఆరాధిస్తూ కనుక అర్చిస్తే, ధ్యానిస్తే అన్నింటిలో కూడా మంచి జరుగుతుంది. దోష నివారణ తగ్గుతుంది, ప్రభావం తగ్గుతుంది. పూర్తిగా దోషం తొలగిపోవాలంటే దానికి తగ్గట్టుగా జప, శాంతి హోమాలు అలాంటివి చేసుకొని ప్రత్యేకించి ఎవరైతే శ్రద్ధ వహిస్తారో ఖచ్చితంగా వారికంతా కూడా శుభం కలుగుతుంది. అయితే ముందుగా ఈ దోషం అనేది గోచారపరంగా, జాతకపరంగా 2 విధాలుగా ఉంటుందన్నమాట. ఒకవేళ ఎవరికైనా జాతకంలో మాకే స్త్రీ సంబంధమైన దోషం ఉందో తెలుసుకోవాలనుకుంటే అన్నిట్లో కూడా జాగ్రత్త పడి తెలుసుకొని అన్నిటికీ అర్చిస్తే కనుక మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.